హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవి. వెల్కమ్ టు భారతీయ రుచులు. ఈరోజు చేయబోయే రెసిపీ అండి ఆఫ్ఘనీ చికెన్ చేస్తాను. వైట్ కలర్లో చాలా బాగుంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. మీకు రోటీస్ మామూలుగా పుల్కా ఏదైనా రైస్ విత్ రైస్ ఏదైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు రొటీన్గా రెడ్ కలర్లో కాకుండా వైట్ కలర్లో గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూపిస్తాను. ఆఫ్ఘనీ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దరు. కానీ అరకిలో చికెన్ తీసుకుని సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాష్ చేసేసుకుని 4 సార్లు 2-3 సార్లు అయిన తర్వాత కొంచెం వాటర్ పట్టి ఒక చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కాసేపు ఒక 10 మినిట్స్ పావు గంట అలాగా నానబెట్టేసి ఉంచండి. తర్వాత మళ్ళీ ఫుల్గా వాష్ చేసేయాలి. ఉప్పు ఉండకూడదు. దాన్ని 2-3 సార్లు మళ్ళీ కడిగేసుకుని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మీకు చాలా చికెన్ ఐటెం చేసినప్పుడు నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే సాఫ్టీగా ఉండాలంటే చికెను బాగా సాఫ్టీగా ఉంటుందండి. అలా చేసుకోవడం వల్ల ఏగానే మనకు తొందరగా కుక్ అయిపోతుంది. బాగా రబ్బర్లా చాకటం అలా ఉండదు. అందుకని అలా చేయండి. మనకు కావాల్సిన ఇవన్నీ మిక్సీ పట్టడానికి చూపిస్తాను మీకు. కొత్తిమీర, కొద్దిగా ఈ సైజు కొత్తిమీర కాయలో శుభ్రం వాష్ చేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని, అల్లం, 5 పచ్చిమిర్చి, ఓ 10-12 ఒలిసిన ఎల్లుల్లిపాయలు, ఒక ఉల్లిపాయ, కొద్దిగా జీడిపప్పు ఇవన్నీ మిక్సీ పట్టాలండి. ఇదేమో మసాలా పొడి మనం వేసుకోవడానికి. ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ తీసుకోండి. ఇది కసూరి మేతి. మనకు పైన అల్లం ఇలా సన్నగా తరుక్కోండి. చికెన్ తయారైన తర్వాత డెకరేషన్కి జీలకర్ర పొడి, మనకి నెయ్యి వాడితే బాగుంటుందండి. నెయ్యి లేని వాళ్ళు మామూలుగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్, ఒక లెమన్. మనం ఇవన్నీ ముందు మీకు మిక్సీ పట్టడం చూపిస్తాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లం, కొత్తిమీర. కొద్దిగా జీడిపప్పు వేసుకోండి. వాటర్ పోయాలి. పోసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవటమే. వాటర్ పోసుకుని మెత్తని పేస్ట్లా తీసుకోవాలండి. చూస్తారు కదా, ఇలా ఫైన్ పేస్ట్లా చేసేసుకోవాలి. ఎలా అయినా డిఫరెంట్ కర్రీస్ వేరే రొటీన్ కంటానే స్మెల్ అయితే అదిరిపోయింది. వండుకున్నప్పుడు మీకే తెలుస్తుంది ఫ్లేవర్. ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా వేసి చేసుకోండి. కొత్తిమీర, పచ్చిమిర్చి ఫ్లేవరు, అది మనకి అల్లం ఫ్లేవరు, మొత్తం గార్లిక్ అన్నీ చాలా డిఫరెంట్గా స్మెల్ వస్తుంది. చాలా బాగా వాసన వస్తుంది. ఇది ఇలా మొత్తం అంతా చికెన్లో వేసేసుకోండి. ఇందులోనే 1/2 కప్ పెరుగు వేసుకోండి. కప్పు అక్కర్లేదు, 1/2 కప్ వేసుకోండి. ఒక స్పూన్ కసూరి మేతి వేసుకోండి. పౌడర్ కింద వేసేసుకోండి. ఇది కొద్దిగా సాల్ట్, మన టేస్ట్కి సరిపడి సాల్ట్ అండి. మనం ఆల్రెడీ నానబెడతాం కాబట్టి ఉడుకుతున్నప్పుడు చూసుకుని వేసుకోండి. ఎక్కువైపోతుంది. ఆల్రెడీ సాల్ట్ వాటర్లో నానబెడతాం కాబట్టి కొంచెం జాగ్రత్తగానే వేసుకోవాలి. ఒకసారి వేసేయద్దు. మనకి చిన్న టేబుల్ స్పూన్ అయితే చిన్న టేబుల్ స్పూన్తో వేసుకోండి ఒకటి. ఇది బాగా చిన్నది కదండి, 2 వేస్తున్నాను నేను. గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక లెమన్ కట్ చేసి మీరు రసం వేసుకోండి. ఒక కాయ రసం పిండుకోండి. ఎక్కువ రసం ఏమక్కర్లేదని, బాగా రసం ఉంటే కొంచెం చెక్క సరిపోతుంది. ఇదంతా మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకుని ఒక 1/2 అన్ అవర్ మనం దీనికి రెస్ట్ ఇస్తే అన్నీ పీల్చుకుంటాయి. ఆ తర్వాత కుక్ చేద్దామండి.
ఆల్రెడీ మనం అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసాం కాబట్టి హాఫ్ అన్ అవర్ ఉంచేటప్పటికి ఆటోమేటిక్ ఉప్పు కారం మనం కొత్తిమీర ఫ్లేవర్ అన్నీ పట్టేస్తుంది చికెన్కి. అందుకని హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నాను. నాకు హాఫ్ అన్ అవర్ అయిందండి. ఇప్పుడు మనం పెట్టుకుని గీ వేసుకుని ఇలా కుక్ చేద్దాం. ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ అయిపోయిందండి. మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. గీ వేసుకుని నెయ్యి ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదండి, చాలామందికి నెయ్యి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఆయిల్ వేసుకోండి. ఇదేమీ మాకు అదే అలాగే వండుకోవాలని ఏం లేదు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అలా వేసుకోండి. ఇది ఇందులో పెట్టేసుకుని చికెన్ పీస్లన్నీ మనం ఇలా పెట్టేసుకోవడమే. కొంచెం బాగా మగ్గిదాకా వాటర్ పోయొద్దండి. ఆల్రెడీ ఇందులో ఉన్నది మనకి చికెన్లో ఉన్నది వచ్చిన వాటర్తో కుక్ అయింది, తొందరగా కుక్ అవుతుంది. ఎప్పుడైతే వాటర్ పోసారో తొందరగా కుక్ అవ్వదండి. ముందు దీంట్లో ఉన్న ఆయిల్ తోటి మనం వాటర్ తోటి కుక్ అయిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి. చాలా మటుకు ఆల్మోస్ట్ మీకు ఆ వాటర్ తోటి కుక్ అయిపోతుంది. ఈ గ్రేవీని కూడా ఇందులోనే వేసేసుకోండి. కొద్దిసేపు హైలో పెడదాం మూత పెట్టి. ఇందులో ఉన్న వాటర్ తోటి మనం ఇలా ఆయిల్ వాటర్ పోయొద్దండి, తర్వాత పోద్దాం. బాగా కుక్ అయిన తర్వాత ఇలా ఉడుకుతున్న టైంలో మనం మిక్సీ చేసినప్పుడు వాటర్ పోసాం కదా, దాంతో ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. మనం ముందే మ్యారినేట్ చేసి ఉంచాం కదా, దానివల్ల తొందరగా కుక్. ఇలా 1 నిమిషం హైలో పెట్టుకుని ఒక 2 minutes మనకు తెలుస్తుంది కదా, బాగా బబుల్స్ వచ్చి ఉడుకుతున్న టైంలో సిమ్లో పెట్టుకుంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. తర్వాత వాటర్. ఈ చికెన్ కర్రీలోకి ఈ పొరోటా చేస్తున్నానండి. అది ఇన్స్టెంట్దే. మీకు ఇలా ఇన్స్టెంట్గా అమ్ముతున్నారు కదా, తెచ్చుకుని చక్కగా పక్కనే కర్రీ వండుకుంటా ఇది మనం వేడి చేసుకుంటే నెయ్యి వేసేసి వేసుకోండి, బాగుంటుంది. దీంట్లోకి కాంబినేషన్ అదిరిపోతుందండి. ఇందులో మనకు ఆల్రెడీ వాటర్తో ఉడుకుతాం కదా చికెన్, చూసారు కదా వైట్ కలర్లోకి మారింది. ఇందాక అంత గ్రీనిష్గా ఉన్న హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకోండి. ఏ గ్లాస్ తోటైనా పర్వాలేదు, ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకోండి. ఇందులోనే ఫ్రెష్ క్రీము, మీకు పల్లెటూరులో ఉన్న ఫ్రెష్ క్రీమ్ దొరకదు కదండి. మనం పాలు కాసి ఫ్రిడ్జ్లో పెడతాం కదా, కిందలో ఫ్రిడ్జ్లో పెడతాం కదా, డీప్లో కాకుండా కింద దాంట్లో పెట్టుకుంటే పాలు కాసేసి సాయంత్రం పెట్టేస్తే మొన్నటికి ఇంత చెట్లా కడుతుంది మీకు మేగ. ఆ మేగని 2 days 3 days తీసుకుని మనం డీప్లో పెట్టుకుని ఒక రోజు మిక్సీ పట్టేసుకుంటే క్రీమీగా అయిపోతుంది. అది నేను ఈవేళ అదే వేసానండి. నేను బయట నుంచి తెప్పించలేదు, ఫ్రెష్ క్రీమ్ అదే వేసాను. ఇదిగో అదేనండి ఫ్రెష్ క్రీమ్ అంటేనే పాలమేగడే, పెరుగు కలపకుండా ఓన్లీ పాలమేగడే మనం మిక్సీ పట్టేసుకుని ఒక బాటిల్లో పెట్టుకుంటే ఎప్పుడు ఏ వంటల్లో అయినా వాడుకోవచ్చు. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది వేయటం వల్ల కూరకి రిచ్నెస్ వస్తుంది, మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది, కమ్మదనం ఉంటుంది. పాలమేగడ కదా, అందుకే ఎక్కువ మీకు షెఫ్స్ అందరూ కూడా ఫ్రెష్ క్రీమ్సే వాడతారు. ఎందుకంటే దాని ఫ్లేవర్ ఇంక మరింత పెంచుతుంది అనమాట. క్రీమ్ వేసేసాను కదండి, వాటర్ కూడా పోసేసుకున్నాను. మూత పెట్టేసి మీరు ఐలో పెట్టేసి ఇగిరి దాకా వండేసుకోండి. మా దగ్గరికి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి ఒక 5 minutes ఉంటే బాగా మగ్గిపోతుంది. మనకి ఇక్కడ పొరోటా కూడా రెడీ అయిపోయింది. అది ఇది కాంబినేషన్లో తినిచుంది. ఇదిగోనండి కర్రీ బాగా దగ్గరికి దిగిపోయి ఆయిల్ ఇలా తేలిన తర్వాత ఇలా గ్రేవీగానే తిప్పుకోవాలి. మన పొరోటా పుల్కాలు ఇలాంటి వాటికి కదా, రైస్కైనా ఈ గ్రేవీ ఉండాలి. మనం ఇలా గ్యాస్ ఆన్ చేసుకుని ఈ పక్కన చూసారా, మీకు లాస్ట్లో చూపిందామని నేను చూపించలేదు. బొగ్గుని ఇలా కాల్చండి. స్మోకీ ఫ్లేవర్ రావాలి, ఈ కర్రీకి స్మోకీ ఫ్లేవర్ రావాలి. అందుకని బొగ్గుని ఇలా కాల్చి ఇలా కాలిన తర్వాత బాగానే ఇది దగ్గరికి వస్తున్నప్పుడే మనం ఇది కాల్చుకుని ఉంచుకుంటే అండి కొంచెం కేర్ఫుల్గా తీసుకుని ఇలా పెట్టి ఈ కర్రీలో పెట్టండి. ఇలాగా గిన్నె పలంగా ఇలా పెట్టేయండి. ఇందులోకి పెట్టి అందులో పడనివ్వకండి, అందులో పడితే మొత్తం పాడైపోతుంది కర్రీ అంతానే. ఇలా లవంగాలు వేయండి, అందులో
కొద్దిగా నెయ్యి వేసి వెంటనే మూత పెట్టేయాలి. ఎందుకంటే మీకు చూడండి వేయగానే బాగా పొగ వచ్చేస్తుంది. అలా మూత పెట్టేయాలి. ఓకేనండి. దీంట్లో ఉన్న మనకు బొగ్గులోంచి వచ్చి ఎప్పుడైతే మనం నెయ్యి వేసామో ఆ పొగ వస్తుంది కదా, ఆ ఫ్లేవర్కి స్మోకీ ఫ్లేవర్కి చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అందుకని ఇలా చేయండి. ఈ పొగ కొంచెం తగ్గిన తర్వాత ఓపెన్ చేసి కర్రీ సర్వ్ చేసేసుకుందాం. మీకు చెప్పాను కదా ఈ బొగ్గుని ఎలా కాల్చాలో. ఎలా కాల్చినా తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి. చేయి కాలినా ఇబ్బంది పడతారు. నేను ఫాలోవర్స్ కాదు, బయట ఎవరు చూసినా వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఈ బొగ్గుని తీసినప్పుడు చేయి కాల్చుకోకండి. చాలా కేర్ఫుల్గా మన పట్టకరతోటో లేకపోతే దేంతో స్పూన్ తోటో గిన్నెలోకి ఇలా తీసుకొచ్చి ఇందులో పెట్టండి. చూడండి ఎంత పొగ వచ్చిందో. సరిపోతుంది. ఇలా మనకి ఎక్కువసేపు అక్కర్లేదండి. అదిగో చాలా అలాగా మీకు లవంగాలు ఈ నెయ్యి ఫ్లేవర్కి అది డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఇలా జాగ్రత్తగా తీసేసి పక్కకు పడేయండి. ఇప్పుడు ఈ కర్రీని మనం సర్వ్ చేసేసుకుందామండి. ఈ కర్రీకి ఇలాంటి లెగ్ పీసులు 2 వేయించుకోండి. మనం తినడానికి కొంచెం బాగుంటుంది. కూర కూడా బాగున్నట్టు అనిపిస్తుంది. మీకు ఆ స్మోకీ ఫ్లేవర్ తందూరి చికెన్ ఉంటుంది కదా, దానికిలాగా ఆ స్మెల్లా అనిపిస్తుంది. మీకే తెలుస్తుందండి. చేసుకుని నాకు మీరే కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో. నేను అప్పుడప్పుడు చేస్తాను మా పిల్లల కోసం. చాలా బాగుందంటారు, అందుకే మీకు చూపిందామని చేశాను. ఇదిగోండి ఇలా గిన్నెలోకి. మనం నెయ్యి ఎక్కువ వేయలేదు, అయినా పెరుగులో ఉండేది క్రీమ్లో ఉండేది ఉంటుంది కదా, అది మనకి లోపల నుంచి ఆయిల్ కిందది నీళ్ళ కింద వస్తుంది. మన ఫ్రెష్ క్రీము పెరుగులో కూడా ఉంటుంది మనకి వెన్న, అది అన్నీ కలిపి నెయ్యి అన్నీ బాగుంటుంది. ఎక్కువ నెయ్యి వేయకపోయినా ఇలా పైకి నెయ్యి తేలుతుందండి ఫ్రెష్ క్రీమ్ వల్ల. ఇదిగోండి రెడీ అయిపోయింది. మనం డెకరేషన్కి అల్లం కట్ చేసుకున్నాం కదండి, అది చక్కగా ఇలా పెట్టుకుని అలా పెట్టుకోండి. మన లెమన్ ఇలా పెట్టుకుని కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోండి. కర్రీ చికెన్ రెడీ అయిపోయిందండి. మనం తిని చూపించే టైం అయింది. పరోటాతో సర్వ్ చేసుకుని తిని చూపిస్తాను మీకు. చూసారు కదా, గుమ్మగుమ్మలాడే ఆఫ్ఘనీ చికెన్ రెడీ. పరోటా గురించి నేను చెప్పలేనండి, నేను చేయలేదు. కానీ చాలా క్రిస్పీగా మీరు అందరూ కొనుక్కునే తింటున్నారు. మనం కూడా ఇంత బాగా చేయలేమో, చాలా బాగున్నాయి. ఆ కాంబినేషన్లో కర్రీ నాది కాబట్టి చెప్తాను. కర్రీ చూస్తేనే చాలా బాగుంది, స్మెల్ ఇంకా బాగుంది. మీకు వినపడదో కనపడదో అన్నట్టు ఆ స్మెల్ తెలియదు కదండి. మీరు చేసుకున్నా చెప్పండి. చూడండి లెగ్ పీస్ ఇలా కూడా ట్రై చేయండి. ఎప్పుడు కారంతో అలా కాకుండా పిల్లలు ఇష్టంగా తింటారు. కడుపులో ఉడుకుండదు, తక్కువ మసాలాలు, తక్కువ కారం, అన్నీ బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. కొన్ని రెసిపీస్ చెప్పలేమండి. చాలా బాగుంది, కమ్మగా. చూసారా సాఫ్ట్గా ఉందో, అలా ముట్టుకుంటే వెళ్ళిపోతుంది. అందుకే సాల్ట్ వాటర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ఎందుకు వస్తారండి. మంచి మంచి కామెంట్స్ పెట్టండి. బాయ్ అండి.